మహానటి సావిత్రి జీవితం మరువలేని చరిత్ర. మహానటి బయోపిక్ మదిని దోచే వెండితెర చరిత్ర. కాని అందరివారైన వ్యక్తుల జీవితంపై సినిమా అంటే కత్తిమీద సామే. నాగ్ అశ్విన్ అలా రెండు వైపులా పదునైన కత్తిని పట్టుకుని ఆ సాహసం చేశారు. ప్రేక్షకులు మాత్రం సావిత్రి లాంటి నట దిగ్గజం జీవిత చరిత్రకు సంబంధించిన ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె జీవితంలో చాలా వాస్తవాలు ఇందులో చూపించామన్నారు. ఆ మాట నిజమేనా? ఓ స్థాయిలో వెలిగిన సావిత్రి ఎలా పతనమయ్యారు? దానికి కారణమెవరు? సావిత్రమ్మ జీవితంలో విలన్ ఎవరు? థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మహానటి సినిమా చూసిన జెమినీ అలివేలుల కుమార్తె కమల సినిమా యూనిట్ పై మండిపడింది. సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీయే అని, సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు పేరున్న నటులు ఆమెను పట్టించుకోలేదని చూపించారని, అదంతా తప్పు అని స్పష్టం చేశారు కమల. అసలు తన తండ్రికి సావిత్రి అంటే ఇష్టమే లేదని సంచలన కామెంట్స్ చేశారు కమల. కమల సెల్వరాజ్ మాత్రమే కాదు, జెమినీ సావిత్రమ్మల కుమార్తె చాముండేశ్వరి కూడా మహానటి సినిమా సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి హీరో అన్నారు. అంతా కలిసి నాన్నను విలన్ గా చేశారని, కాని ఆయన అమ్మను చాలా ప్రేమించారని చెప్పుకొచ్చారు. తల్లి ఆస్తి చిల్లి గవ్వ కూడా ఆయన తీసుకోలేదని అన్నారు. అయితే ఇప్పటి చాముండేశ్వరి మాటలకు గతంలో ఆమె చేసిన కామెంట్స్ కు ఎలాంటి లింకు కుదరటం లేదు. ఇంతకీ చాముండేశ్వరి అప్పుడేమన్నారంటే, తల్లి చనిపోయే నాటికి ఆమె వద్ద 25 లక్షల రూపాయల విలువ చేసే నగలున్నాయని, అన్నీ తమకు తెలియకుండా ఎత్తుకుపోయారని అన్నారు. అప్పట్లో కొడైకెనాల్, హైదరాబాద్లో ఉన్న ఇళ్లను సైతం తన తమ్ముడిని పావుగా వాడుకుని తండ్రి సొంతం చేసుకోవాలని చూశారని చాముండేశ్వరే ఆరోపించారు. తన తల్లిని ఎంతో మానసిక క్షోభకు గురిచేశారని, తల్లిని కోల్పోయిన తనను కనీసం ఓదార్చలేదని, జెమినీని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదని అప్పట్లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి బతికి ఉండగానే ఆస్తి మొత్తం అపహరించి ఆమె మరణానంతరం వచ్చిన విరాళాలను సైతం తన స్వార్థానికి వాడుకున్నారని తండ్రిపై అప్పట్లో సంచలన కామెంట్స్ చేశారు చాముండేశ్వరి. ఇప్పుడు మహానటి సందర్భంగా మీడియా ముందుకొచ్చిన చాముండేశ్వరి తన తండ్రి హీరో అని స్టేట్మెంట్ ఇచ్చారు. తల్లి ఆస్తి చిల్లి గవ్వ కూడా తీసుకోలేదని, విదేశాలకు తీసుకెళ్లి అమ్మకు ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకున్నారని, కాని ఆమె ప్రయాణం చేసే పరిస్థితిలో లేకపోవటం వల్లే ఆగిపోయామని అన్నారు. ఏదేమైనా తల్లి జీవితంలో తండ్రే విలన్ అని అప్పట్లో చెప్పిన విజయ చాముండేశ్వరి ఇప్పుడు తండ్రే హీరో అంటున్నారు. ఈ లెక్కన అప్పట్లో పరిస్థితులు కళ్లారా చూసి పూర్తిస్థాయి వాస్తవాలు తెలిసే మాట్లాడారు అనుకోవాలా? ఇప్పుడు చెబుతున్నవే నిజాలు అనుకోవాలా? అర్థం కాని పరిస్థితి. పెద్దగా బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేని సావిత్రి ఇండస్ట్రీలో అడుగు పెడితే, సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మద్రాస్లో లెక్చరర్గా పనిచేశారు జెమినీ. చదువుతో పాటు స్పోర్ట్స్, నటనలోనూ తనకు తనే సాటి. పైగా ఇండస్ట్రీలో ఎవ్వరితోనూ విభేదాలు లేవు. వ్యక్తిగతంగానూ సరదా మనిషి. అందుకేనేమో 4 పెళ్లిళ్లు చేసుకున్నా జెమినీపై పెద్దగా వ్యతిరేకతలు లేవు. తొలిసారిగా జెమినీ స్టూడియోలో సావిత్రిని చూసిన గణేశన్ ఆమెకు వేషాలిప్పించే ఉద్యోగం మాని నటించడం మొదలుపెట్టారు. అలా సావిత్రితో మనం పోల్ మాంగళ్యం అనే సినిమాలో నటించాడు గణేశన్. ఆ సినిమా తర్వాత పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అప్పటికే 2 పెళ్లిళ్లై పిల్లలు ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. 1956లో అఫీషియల్ గా పెళ్లిని అనౌన్స్ చేసి కలిసి జీవించటం మొదలుపెట్టారు. జెమినీతో పెళ్లి తర్వాత కొన్నాళ్లకు ఆస్తులన్నీ కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయని, బంధువులు సైతం మోసం చేశారని సినీ విశ్లేషకులు ప్రస్తావించారు. అయితే అంత కష్టకాలంలో ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త ఏమయ్యాడనేది అందరి ప్రశ్న. పైగా భర్తకు ముందుగా పెళ్లిళ్లు కావటమే కాదు, చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయన్నది సావిత్రమ్మ అభిప్రాయం. తనింటికి రావటం కూడా తగ్గించేయటంతో ఆ అనుమానం బలపడింది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా నిలదీయటంతో జెమినీ సావిత్రమ్మను పూర్తిగా పట్టించుకోవటం మానేశాడంటారు. హీరోయిన్స్ పాత్రలు తగ్గడంతో నిర్మాతగా మారుదామనుకున్న సావిత్రి అభిప్రాయాన్ని
జెమిని గౌరవించలేదు. భర్త వద్దన్నా సావిత్రి వినలేదు. అప్పటికే సావిత్రి సంపాదన మీద పెత్తనం చెలాయించాలనుకున్న జెమిని గణేశన్ చాలా వరకు విజయం సాధించాడు. అదే సమయంలో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన మూగ మనసులు సినిమాను సావిత్రమ్మ తమిళంలో నిర్మించాలనుకున్నారు. అందులో హీరోగా భర్తను సెలెక్ట్ చేసింది. కానీ గణేశన్ అభ్యంతరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. సావిత్రమ్మ పెద్దగా చదువుకోలేదు, కుటుంబం సపోర్టు లేదు. అడిగిన వారికి కాదనకుండా దానాలు చేసింది. ఇన్ని చేసిన ఆమెకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తోచకపోవటం చిత్రం. సరైన సమయంలో ట్యాక్స్ కట్టకపోవటంతో చిక్కుల్లో పడింది. కోమాలో ఉన్నప్పుడు జెమిని గణేశన్ వచ్చి అప్పుడప్పుడు చూసి వెళ్లేవారట. తాయెత్తులు కట్టించటం, ఆయుర్వేదం మందులు ఇప్పించడం చేశాడట. అయితే అందరూ మంచివాళ్లే అయితే ఆమె జీవితం అలా అయిపోవటానికి కారణమెవరు? ఆమె జీవితంలో విలన్లు ఎవరు అంటే చాలా మంది ఉన్నారని చెప్పాలి. వారిలో ముఖ్యుడు జెమిని అయితే రెండోది ఆమె మొండితనం. చివరి రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సావిత్రమ్మ, తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ నాపై కక్ష కట్టాయి. జెమిని ఒక్కర్నే అనుకోవాల్సిన పనేముంది? నిజానికి జెమిని నన్ను ప్రేమించారు, చాలా బాగా చూసుకున్నారు. కొన్ని విషయాల్లో తన మాట వినలేదు. డైరెక్షన్ చేయటం తనకు నచ్చకున్నా ఊరుకున్నారు. అయితే ఎలాంటి ప్రోత్సాహం లేకపోవటం, మంచి చెడ్డలు పట్టించుకోకపోవటం వల్ల నష్టపోయానని చెప్పుకొచ్చారు సావిత్రమ్మ. అంతేకాదు, నిర్మాతగా మారటం ఓ తప్పు, దర్శకత్వం చేయటం మరో తప్పు. నా జీవితంలో తల్లి తప్ప అంతా స్వార్థంగానే ప్రవర్తించారు. అయినా ఇవన్నీ రాయటం వల్ల ఒరిగేదేంటని చెప్పుకొచ్చారట. సావిత్రమ్మ జీవితానికి సంబంధించి ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నా ఫైనల్గా ఆమె లైఫ్లో విలన్ ఎవరన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మొత్తం జెమిని గణేశనే అని చాలా మంది నమ్ముతున్నా వారి వారసుల మాటలు, సావిత్రమ్మ ఆలోచన విధానం, ఆమె మొండితనం, జెమిని ప్రవర్తన అన్నీ పరిగణలోకి తీసుకుంటే తప్పంతా పరిస్థితులదే అనుకోవాలేమో.